భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీలా మారిందని మనం చాలాసార్లు చెప్పుడు వచ్చినాం. వాస్తవానికి ఇప్పుడు పరిస్థితులు ఒకప్పటి కాంగ్రెస్ కాదు, అంతకంటే అధ్వానం తయారైపోయినాయి భారతీయ జనతా పార్టీలు. సో పేర్లు చెప్పుకోకపోయినా అటు బండి సంజయ్ ఇటు ఈటల రాజేందర్ ఒకరినొకరు చాలా ఘాటుగా విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో అలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అనౌన్స్ చేసింది. వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేది లేదు, పోయేది లేదు, అసలు బీజేపీ రాష్ట్రంలో అధికారులకు వచ్చే పరిస్థితి లేదని అంటే వీళ్ళు అప్పుడెప్పుడో తర్వాత ఎప్పుడో జరిగే బీసీ ముఖ్యమంత్రి కోసం ఇప్పుడు కొట్లాట మొదలైంది. అటు బండి సంజయ్ ఈటల రాజేందర్ ఓడగొట్టే ప్రయత్నం చేసినట్టు ఈటల రాజేందర్ భావించడం, ఈటల రాజేందర్ నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసినట్టు బండి సంజయ్ భావించడం, ఇట్లా పెద్ద వారైతే నడుస్తుంది ఈ ఇద్దరు నాయకుల మధ్య. సో ఇక్కడ అసలు నేను హుజురాబాద్ పోయే కంటే ముందు అసలు హుజురాబాద్లో బీజేపీ క్యాడరే లేదని, నేను వచ్చిన తర్వాతనే మీ బీజేపీకి క్యాడర్ పెరిగింది హుజురాబాద్లో అని చెప్పేసి అయితే అటు ఈటల రాజేందర్ చెప్పడం అనేది మనం చూస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున ఆడ షామీర్పేటలో ఈటల రాజేందర్ ఇంటి ముందట కార్యకర్తలు అయితే ఒక రకమైన ప్రొటెస్ట్ అంటారా, ఆందోళన అంటారో, వాళ్ళ నాయకుడికి మద్దతుగా అక్కడైతే అందరూ కూర్చున్నారు. సో అక్కడ ఈటల రాజేందర్ కూడా చాలా విషయాలు మాట్లాడాడు, కార్యకర్తలు కూడా చాలామంది ఆవేదనతో మాట్లాడారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్లో నా అడుగు పడని ఒక్క గ్రామం కూడా లేదు బిడ్డ, నీతో నాకేం పోటీ, నేను వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడినా, నేను రోషయ్యతో కొట్లాడినా, నేను కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా, నేను కేసీఆర్తో కొట్లాడినా, గాలతో కొట్లాడినా అంటే ఒక విలువ ఉంది, ఒక పేరు ఉంది, అదో లెక్క ఉంది, నీతోటి ఏం కొట్లాడా నాకు అని ఇండైరెక్ట్గా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడినా అని చెప్పేసి అయితే బయట మొత్తం కోడాయి కూస్తుంది సమాజం అంతా. సో ఇక్కడ ఆధిపత్య పోరు, అంతర్గత పోరు అంటావా, ఏ పోరు అంటారో, మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఒక పోరు నడుస్తుంది. అల్టిమేట్గా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ రాష్ట్రంలో నంబర్ 2 రాష్ట్రంలోనే ఎవరు ఈటల రాజేందర్ ఆ టైంకి ఆయన బీజేపీలో చేరే టైంకి ఆఫ్టర్ కేసీఆర్ ఒక్కసారి కేసీఆర్ మొహం మీద ఇట్లా చేయబెడితే కింద కనబడేది నెంబర్ 1 కనబడే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆ స్టేజ్లో ఆ పీక్స్లో ఉన్న ఈటల రాజేందర్ తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయనకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదనేది ఒక అపవాదం అయితే ఉంది, ఆయన కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదని. సో ఇప్పుడు ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు పోయినా ఏ ఊరికి పోయినా ఆయన గుర్తుపడతారు, ఉద్యమకారుడు అంటారు, ఏదో ఒక రకంగా ఆయనకైతే అంత దాని ఏమంటారు అంత కమాండ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మనుషులు ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ఊరిచ్చి అడిగేసి ఆఖరికి ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా కూడా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర వహించండి అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది ఒకవైపు. సో ఇట్లా అటు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసారు, అసలు పార్టీలనే ఉండకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇలా పేపర్ ఏదో ఫేక్ అని చెప్పేసి బండి సంజయ్ అనుచరులు కూడా పెడుతున్నప్పటికీ కూడా సో ఒక రకమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతాడని, ఆ పార్టీకి ఒక పేరు వచ్చిందని, ఈటల రాజేందర్ పార్టీ పెట్టాలని కొంతమంది రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. కానీ మన అంచనాల వరకు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టి సో ఏ రకంగా చూసుకున్నా కూడా కొత్త పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే లేదన్నట్టే చెప్పుకోవచ్చు మనం. ఈటల కొత్త పార్టీ అని చెప్పేసి అయితే మనకి కనబడుతుంది బహుజన జనతా సమితి అట, బీజేఎస్. సో బీజేపీ లాగా బీజేఎస్ అన్నట్టు బహుజన జనతా సమితి. ఈటల కొత్త పార్టీ పేరు ఫిక్స్ అని చెప్పేసి అయితే మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. బహుజన జనతా సమితిగా నామకరణం, సన్నిహితుల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయించిరా అనే ఒక క్వశ్చన్ మార్కు, అందుకే ప్రతి వార్డు నెంబర్ కూడా మన వాళ్ళే అంటూ మెసేజ్. కానీ ఇప్పుడేం లేదంటున్న ఈటల వర్గం, పార్టీ పెట్టాలంటూ అభిమానుల ఒత్తిడి, లాభ నష్టాలు సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ, పేరు బహుజన అయినా అందరినీ కలుపుకొని ఉండేలా ప్లాన్, బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరించాక కీలక ప్రకటన, కొత్త పార్టీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు, రాష్ట్ర నేతలు ఇలానే కొట్లాడుకుంటే ఈ నెల చివరిలో తాడో పేడో తేల్చుకొనున్న ఎంపీ వర్గం అట. సో వీళ్ళ మధ్యలో ఎట్లా నడిస్తే ఇప్పుడు అధిష్టానం పిలవాలి బండి సంజయ్ని, నేను అధిష్టానం ఢిల్లీకి పిలిచి వాళ్ళిద్దరు పంచాయతీ ఏందో తెలియాలి. అమిత్ షా కూర్చొని మీ పంచాయతీ ఏంది, మీ లొల్లి ఏంది, రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇగో నిగ్గిది అని ముందుగా చెప్పుకొని కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందు తీసుకుపోతేనేమో మంచిది. లేకపోతే ఇక పాపం కొన్ని ఏళ్ళుగా బట్టలు చెప్పుకొని పనిచేస్తున్న కార్యకర్తలు భవిష్యత్తులో ఇక బీజేపీ అధికారులకు వచ్చే అవకాశం లేదని చాలా నిరుత్సాహపడుతున్నారు. ఈ నెల చివరిలో తాడోపేడో తెలుసుకున్న ఎంపీ వర్గం, ఈటల రాజకీయ భవిష్యత్తుపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో అంతర్యుద్ధం బహిర్గతం, బీజేపీలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు, మొన్న సంజయ్ నేడు ఈటల, పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు, పార్టీ రాజకీయాలపై కొనసాగుతున్న చర్చ, హైకమాండ్ ఎంటర్ అవుతుందా, లైట్ తీసుకుంటుందా, ఈటలకు మద్దతుగా ఏకమవుతున్న ముదిరాజులు. చూసిరా, ముదిరాజులందరూ ఏకమవుతారట. సో ఇది అధిష్టానం లైట్ తీసుకునే పరిస్థితి కనబడతలేదు. లైట్ తీసుకుంటే బీజేపీ కథం, చాప్టర్ క్లోజ్గా.
సో తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భించినట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సాలిడ్ సమాచారం అందుతోంది. తాజాగా హుజరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తానేమీ నిస్సహాయ స్థితిలో నేనన్న ఈటెల పదవుల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చాలా ఘాటు విమర్శలే. నేను నిస్సహాయ స్థితిలో ఏం లేదు, నేను గట్టిగానే ఉన్నా అని అధిష్టానానికి ప్రపంచానికి చాటి చెప్పిండు. పదవుల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను ఆధారపడా, కావాలంటే అవి వస్తాయి అన్నట్టుగా ప్రజాబలం ఉందని చెప్పేసి తనకి ఇంకా అభిమానులు ఉన్నారని చెప్పేసి అయితే ఈటెల రాజేందర్ గట్టిగానే చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మొత్తంగా బహుజన జన సమితి జనతా సమితి అనే పార్టీ రాబోతుందా? ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పెడితే ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? సో రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈటెల రాజేందర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఈటెల రాజేందర్ భారతీయ జనతా సమితి బహుజన జనతా సమితి అని బీజేఎస్ అనే పార్టీ పెడితే ఎలా ఉంటుంది? మీరు మద్దతు ఇస్తారా? ఇది సరైన నిర్ణయమేనా? కామెంట్ రూపంలో తెలియజేయండి.